హాయ్ గైస్, మనకి మొత్తానికైతే అప్డేట్ అయితే వచ్చేసిందనమాట. మనకి ఎన్నెన్నో యాడ్ చేశారు. మీకు అవన్నీ సర్ప్రైజ్ కూడా. మనకి లాస్ట్ అప్డేట్‌లో ఒకటి తీసేశారు. మీకు గుర్తుందా? అదేదో నేను మీకు లాస్ట్‌కి అనేది చూపిస్తాను. మనకైతే ఫస్ట్ ఆటో వాలా అయితే రిక్షా అంటే ఆటో వాలా అంటే రిక్షా అనమాట యాడ్ చేశారు. మీరు సౌండులు వినండి. నేను సౌండ్ పెట్టట్లేదు గానీ చాలా బాగుంది గైస్. ఇంక ఎయిర్‌పోర్ట్‌లో చాలా చేంజెస్ చేశారనమాట. లాస్ట్‌కి ఒక పెద్ద బిల్డింగ్ పెట్టేసి పక్కన ఒక చిన్న బిల్డింగ్ అయితే చాలా చిన్నది పెట్టారు. చూద్దాం ఇప్పుడు మనం వెళ్ళి. చాలా చిన్నది. మనం ఈ ఆటో వాళ్ళతో మనం ఇంకా సిరీస్‌లు కూడా చేద్దాము. నేను నిన్న ఒక మై న్యూ కార్ షోరూమ్ అని ఒకటి ఓపెన్ చేశాను. ఎపిసోడ్ 1 మీరెళ్ళి నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. మీరెళ్ళి చూడండి. ఈ ఆటో వాళ్ళతో కూడా మనం అన్నీ చేద్దాము. గైస్ చూసారా? చూడండి. మనకి అక్కడ అంటే సిమెంట్ లాగా అనిపిస్తుందా? కలర్ ప్రిజన్ లాగా అనిపిస్తుంది. మెట్లు ఎక్కడానికి చాలా కష్టంగా ఉంది. అంటే మీరు ఎక్కి చూడండి అనమాట. అయితే అవన్నీ కట్ చేసేస్తాను. అంటే తిరిగి వచ్చేటప్పుడు ఎక్కడం చాలా కష్టంగా ఉంది. మళ్ళీ దాని తర్వాత ఒక బిల్డింగ్ నేను చూపించలేదు. మీరు అది అడ్జస్ట్ చేసుకోండి గాయ్స్, నేను మర్చిపోయాను. దాని తర్వాత మనం పైకెళ్ళాక అంటే మొత్తం క్లోజ్ చేసేసారు. మనకి ఎక్కడ అలో లేదనమాట. అంటే మామూలు ఇంటిల్లో ఎలాగుంటదో అలాగా. మనకు తెలిసిందే కదా! మనం ఇండియన్ బైక్స్ డ్రైవింగ్ గేమ్‌లో మనం దేనికి అలో ఉండదు. అది మీకు తెలిసిందే కాబట్టి అలా చాలా కష్టం మీద ఎక్కుతున్నాను. మళ్ళీ నేను తిరిగి రావడం మీకు చూపించేది కట్ చేస్తాను ఆ క్లిప్ అనేది. గాయ్స్ చూడండి మొత్తం క్లోజ్డ్. కానీ చాలా బయట నుంచి చాలా చిన్నదనిపిస్తుంది గానీ లోపల పెద్దదే. మనం నెక్స్ట్ ఎక్కడికెళ్ళబోతున్నామో వీడియో ఫస్ట్‌లో చెప్పాను. ఒక సర్ప్రైజ్ ఉంది. మనకి లాస్ట్ అప్డేట్‌లో ఒకటి తీసేశారు. కన్‌స్ట్రక్షన్ ప్లేస్ బదులు తీసేశారు. మీకు అర్థమైపోయి ఉంటది. మనం అక్కడికెళ్ళబోతున్నాం. అది మనం కొత్తగా యాడ్ చేశారు. మీకు ఇంకో విషయం తెలుసా గైస్, ఇంకా మనకి స్పైడర్స్ కూడా యాడ్ చేశారు. అంటే స్పైడర్స్ టైపు యాడ్ చేశారు. అది యాడ్ చేశారు. ఆ చిట్కా కూడా మీకు లాస్ట్‌కి అక్కడే చెప్తాను. ఆ ప్లేస్ దగ్గరే. ఆ ప్లేస్ ఏదో మీకు ఇంకా అర్థమైపోయి ఉంటుంది. నేను జెట్ ప్యాక్ తీసుకొని ఫాస్ట్‌గా అయితే వెళ్ళిపోతాను గైస్. ఆహ్, మనం ఫస్టు మనకి స్ట్రెయిట్‌గా వెళ్ళే బదులు అదే ఇప్పుడు మన హౌస్ ఉంటుంది కదా! మన హౌసు బ్యాక్, బ్యాక్ వెళ్తే కన్‌స్ట్రక్షన్ ఏరియా ఉంటుంది. ఆ కన్‌స్ట్రక్షన్ ఏరియా ఆపోజిట్‌లోనే అది యాడ్ చేశారు. మీరు లోపల కామెంట్ చేయండి గైస్. మీరు ఈ లోపల కామెంట్ చేస్తే ఆహ్, మీరు ఎంత ఇంటెలిజెంటో నాకు తెలుస్తుంది. నేనైతే వెళ్తున్నాననమాట. చాలా ఫాస్ట్‌గా వెళ్తున్నాను నేను. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. గైస్ మీకు ఇంకా ఇలాంటి సీరీస్ ఏమైనా నేను కొత్తవి అంటే స్టార్ట్ చేయాలంటే మీరు కిందన మీ ఐడియాస్ అనేవి మీరు కామెంట్ చేయండి. నేను ఐడియాస్‌ని ఇంకా నా స్క్రిప్టెడ్‌లో యాడ్ చేసుకొని మొత్తం అంతా చేసుకున్న తర్వాత రెడీ చేసుకున్న తర్వాత నేను ఒక్కొక్క ఎపిసోడ్‌లాగా అలా చేస్తాను. ఫస్ట్ అయితే మై న్యూ కార్ షోరూమ్ అయితే అయిపోయినాయండి గైస్. ఒక 3 ఎపిసోడ్స్, 5 ఎపిసోడ్ అని తీస్తానది. ఒకవేళ నాకు అది రీచ్ రాకపోతే నేను రాత్ర అయితే ఒక వీడియో అప్‌లోడ్ చేశాను. అదే లాస్ట్ అని అవ్వచ్చు. మళ్ళీ ఒక 4 డేస్‌లో నేను మళ్ళీ దానికి ఎపిసోడ్ 2 తెద్దాం అనుకుంటున్నాను. నాకసలు ఐడియా రావట్లేదు. బూమ్ గైస్, కార్ షోరూమ్ అయితే నేనైతే రివీల్ చేసేసాను మీకు. మనకి కార్ షోరూమ్ అయితే కన్‌స్ట్రక్షన్ ఏరియా ఎదురుగుండా అయితే యాడ్ చేశారు. కానీ పైన కార్ షోరూమ్ అని పెట్టలేదు. తొందరలో కార్స్ కూడా అప్పట్లాగా యాడ్ చేస్తారంట. అంటే బగ్స్ ఫిక్స్ చేశారు. దీంట్లో కూడా కార్స్, బైక్స్ అన్నీ యాడ్ చేస్తారు. మనకి కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. కానీ పాతదే బాగుందేమో అనిపిస్తుంది గైస్. ఇది ఎక్కువ ప్లేస్ కూడా ఆక్యుపై చేస్తుంది. అది ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయకుండా బాగుంది చూడడానికి కూడా. ఇదైతే ఏం బాలేదు. అంటే అది మనం పైకొస్తే ఎలాగుంటుందో అలాగుంటుందనమాట ఇది. ఇది అలాగేం లేదు. అందుకే కొంచెం అన్‌సాటిస్ఫైడ్‌గా ఉన్నాను. కానీ బావుంది గైస్. అన్నీ ఈ అప్‌డేట్‌లయితే చాలా పెద్దవే. ఎయిర్‌పోర్ట్‌ది అంటే మనం అది క్లోజ్డ్ కాకుండా ఓపెన్‌గా ఉంటే బావుంటుందేమో అని నా ఉద్దేశం. మీరైతే కిందన కామెంట్ చేయండి. గైస్ ఇక్కడైతే ఇదిగోండి అంటే మనకి చాలా పెద్దదిచ్చారు కానీ, మనం స్పాయిల్ చేసుకోవాలవి. కాబట్టి మనమేం చేయలేం కదా! ఏదో చీట్ కోడ్ నొక్కేసాను. గైస్ మనమైతే బయటికెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను స్పైడర్ టైప్ అని చూపించాను కదా! అదైతే చూపిస్తాను. గైస్ మీరు ముందు ఇన్ఫినిటీ ఎల్ చీట్ కోడ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి గైస్. లేదంటే వెంటనే అటాక్ చేసేస్తుందది. నేనైతే ముందే ఆహ్, ఇన్ఫినిటీ ఎల్ చీట్ కోడ్ చేసుకున్నాను. 5599 గైస్ మనకైతే ఆ స్పైడర్స్ వస్తాయి. బూమ్ గైస్ ఇదిగోండి స్పైడర్. అది వెంటనే మన మీదకొస్తుంది. మనం వెంటనే ఇన్ఫినిటీ ఎల్ చీట్ కోడ్ ఆన్ చేసుకొని మనమైతే చంపేయడమే. మనకి ఒకసారి 5599 కొడితే ఒక స్పైడర్ వస్తుంది. అలా మనం ఎన్ని సార్లు కొడితే అన్ని స్పైడర్స్ వస్తాయి. అది మీకు తెలిసిందే. కాబట్టి నేను ఒక 3 ఫర్ స్పాయిల్ చేసి చంపేసాను. గైస్ మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కిందన కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. అంతవరకు జై హింద్. కిందన కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి గైస్. నాకు గివ్ సపోర్ట్ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.